సో ఈ రోజు మనం రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చదువుకొని దాని మీద ధ్యానం చేద్దాం. అయితే 7వ అధ్యాయంకి వెళ్లే ముందు రివిజన్ లాగా కాదు కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ తో ఒక కథ చెప్తాను నేను. ఆ కథ విని అందులో ఉన్న సారాంశం మనం గ్రహించి మనం 7వ అధ్యాయంకి వెళ్ళిపోతాం. సో ఒకరోజు ఏం జరిగిందంటే, ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తికి తనకి గుండె నొప్పి వచ్చింది బాగా. సో తనకి గుండె నొప్పి వస్తున్నప్పుడు గుండెని పట్టుకుని, అయ్యో ఎంత నొప్పి వస్తుంది ఏంటి, నాకు చాలా గుండె నొప్పి వస్తుంది అని చెప్పి ఆ గుండె నొప్పికి సంబంధించిన ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. సో డాక్టర్ పరీక్షించి, గుండె నొప్పి వస్తుంది కదా, నీకు గుండెకి ఒక జబ్బు ఉన్నది, నేను చెప్తాను నీకు నొప్పి రావడానికి కారణం ఏంటంటే నీ గుండెకి జబ్బు ఉంది అని ఆ డాక్టర్ ఆ వ్యక్తికి చెప్పి పంపించాడు. అయితే ఆ వ్యక్తి ఈ డాక్టర్ చెప్పిన ఈ మాట, నాకు గుండెకి జబ్బు ఉంది అంటున్నారు ఈయన అని చెప్పేసి అర్థం చేసుకుని వెంటనే ఒక ఇంటికి వెళ్తూ ఒక పుస్తకాల స్టాల్ దగ్గరికి వెళ్ళాడు. సో ఆ బుక్ స్టోర్ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు, అక్కడ ఉన్న పుస్తకాలన్నిటిలో, మెడికల్ టెక్స్ట్లు అన్నిటిలో హార్ట్ కి సంబంధించిన, అంటే గుండెకి సంబంధించిన ఒక పుస్తకం తీసుకున్నాడు. అందులో గుండె ఎలా పనిచేయును అని రాసింది ఆ పుస్తకం మీద. సరే ఏం చేశాడు, ఆ పుస్తకం తీసుకెళ్లి ఇంటికి వెళ్ళిపోయాడు. సో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ ఏమన్నాడంటే, నీకు జబ్బు ఉన్నది, నువ్వు నా దగ్గరికి తిరిగి వస్తే నేను దానికి సంబంధించిన విషయాలన్నీ నీకు చెప్తాను నేను అని చెప్పి పంపించాడు. అయితే ఇతను ఏం చేశాడు, దారిలో ఆ పుస్తకం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి వారం రోజుల పాటు ప్రతిరోజు ఆ పుస్తకం తీయడం, గుండె ఎలా పనిచేయను అన్న విషయం చదువుకుంటూ ఉన్నాడు. ప్రతిరోజు ఉదయం చదువుతున్నాడు, మధ్యాహ్నం చదువుతున్నాడు. దాని గుండె వైపు చూసుకుంటూ, గుండె నువ్వు ఈ పుస్తకంలో ఉన్నట్టుగా పనిచేయి నువ్వు అని చెప్పి గుండెతో మాట్లాడుతున్నాడు. 2 అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, 4వ రోజు అయిపోయింది, 5వ రోజు అయిపోయింది, 6వ రోజు అయిపోయింది. ప్రతిరోజు కూడా నొప్పి తగ్గట్లేదు. ఎంత నొప్పి వస్తుందని నొప్పి పెరిగిపోయింది. ప్రతిరోజు పుస్తకం చదువుతున్నాడు, గుండెకాయతో మాట్లాడుతున్నాడు. ఏమని, గుండె ఇలా పనిచేయను అని రాస్తుంది పుస్తకంలో, నువ్వు అలా ఎందుకు పని చేయట్లేదు, నువ్వు అలా పనిచేయి అంటున్నాడు గుండెకాయతో. మరి ఆ తర్వాత 7 రోజులకి ఇంకా నొప్పి భరించలేక మళ్ళీ తిరిగి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, డాక్టర్ గారు నాకు గుండె నొప్పి అలాగే ఉన్నదండి, ఏమి తగ్గలేదంటే, అవును కదా నేను చెప్పాను కదా నీకు వారం రోజుల క్రితం నీ గుండె జబ్బు ఉన్నది అంటే, లేదు డాక్టర్ గారు మీరు చెప్పారు నాకు తెలుసు, కానీ గుండె ఎలా పనిచేయాలో నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు నేను పుస్తకం కూడా తెచ్చుకున్నాను, నేను బాగా అర్థమైపోయింది ఆ గుండె ఎలా పనిచేయాలని చెప్పేసి. నేను గుండెతో కూడా చెప్పాను నేను పనిచేయమని, అయితే గుండె మాత్రం పనిచేయట్లేదు, నొప్పి పడుతుంది ఇంకా అంటే డాక్టర్ నవ్వి అన్నాడు అనమాట, బాబు నేను నీకు చెప్పింది ఏంటంటే నీ గుండెకి జబ్బు ఉంది అని చెప్పాను నేను. ఆ గుండెకి ఉన్న జబ్బుని క్యూర్ చేసే శక్తి నా దగ్గర ఉన్నది. నువ్వు చదువుకునే పుస్తకం చదివిన తర్వాత నీకు ఆ గుండె మార్పు చెందదు, అంటే నీ గుండెలో ఏమి మార్పు రాదు. నీ గుండె ఇంతకు ముందు ఎలాగ నొప్పి పెడుతుందో అలాగే నొప్పి పెడుతుంది. నిన్ను ఏం చేయాలంటే నేను ఆపరేషన్ చేయాలి అంటారు. ఎందుకు ఆపరేషన్ చేయాలి అని అడిగాడు ఈ పేషెంట్ అండి డాక్టర్ని. నా ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏంటి డాక్టర్ గారు, నాకు నొప్పి వస్తుంది అంతే, కానీ నా గుండెకి జబ్బు ఉందని మీరు ఎలా చెప్తారు అంటే, సరే నాకు తెలుసు ఆ విషయం, కానీ నీకు ఎలా చెప్పాలి అంటే నీ గుండెని కోసి నీకు చూపెడతాను నేను నీకు, అది ఏం జరుగుతుందని చెప్పి ఆ గుండెని కోసి ఒక అద్దం చూపెడితే ఆ గుండె మొత్తం కుళ్ళిపోయి ఉంది. డాక్టర్ గారు ఏమన్నారంటే, ఈ గుండెని మరి అప్పుడు ఆ పేషెంట్ ఏమడిగంటే, డాక్టర్ గారు ఈ గుండెని మళ్ళీ తిరిగి మామూలుగా పనిచేసేలా చేసేయగలరా అంటే, డాక్టర్ గారు ఏమన్నారంటే, నీ గుండె మళ్ళీ మామూలుగా అయ్యేటి స్థితిలో లేదు, ఆ గుండె పూర్తిగా కుళ్ళిపోయింది. ఈ గుండెని నేను తీసివేసి ఒక కొత్త గుండె పెట్టాలి, అక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, నేను హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి నేను, అదొక్కటే దీనికి క్యూర్. లేదు డాక్టర్ గారు అలా కుదరదు, నా గుండె నాదే కదా, దాన్ని మీరు ఏదో ఒక మార్పులు చేయండి, ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ తగిలించండి, లేకపోతే ఇక్కడ ఉన్న ఏమన్నా అడ్డం తీసేయండి, అందులో ఏమన్నా బ్లాక్ అయితే ఆ కొవ్వు తీసేయండి, ఏదన్నా చేయండి, కానీ గుండెని మాత్రం తీసేయద్దు మీరు, ఎందుకంటే ఈ గుండె నాకు చాలా బాగుంది, ఈ గుండెలోంచి ప్రవహించిన రక్తం ద్వారా నాకు శరీరం అంతా ఎప్పటిదాకా కదిలింది, అది నాకు నచ్చింది అంటే, డాక్టర్ గారు అలా కుదరదు, ఈ గుండె నీ శరీరం అంతటికి రక్తం ప్రవహింప చేయాలి, సరి అయిన విధంగా ప్రవహింప చేయాలి, కనుక నీకున్న ఈ పాడైపోయిన ఈ కుళ్ళిపోయిన గుండెని నేను కట్ చేసి తీసి పడేసి ఆ ప్రదేశంలో ఒక కొత్త గుండెని నేను అమర్చాలి, గుండెకాయని, అప్పుడే నీ శరీరంలోని అవయవంలోకి రక్తము సరిగ్గా ప్రవహిస్తుంది. ఇది నీ జబ్బు. దీన్ని మేము డాక్టర్ పరిజ్ఞానంలో, మా డాక్టర్స్ భాషలో, మెడికల్ భాషలో మేము ప్యాథాలజీ అంటాం మేము. సో నేను గుండె కోసి చూపెట్టాను కదా, దాన్ని అనాటమీ అంటాము. సో నీకు అర్థమైంది కదా నీ గుండె ఎలా ఉందో ఇప్పుడు అని ఆ డాక్టర్ చెప్పినప్పుడు, అప్పుడు ఆ పేషెంట్ ఒప్పుకొని డాక్టర్ నమ్మి ఆ ఆపరేషన్ బల్ల మీద కూర్చుని, ఎప్పుడైతే తన శరీరాన్ని ఆ డాక్టర్ అప్పగించారో, ఆ డాక్టర్ ఏం చేశారంటే ఆ పూర్తిగా ఉన్న గుండెకాయని తీసి
ఒక కొత్త గుండెను అమర్చినప్పుడు తిరిగి అతను నొప్పిపోయింది. శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఇంతకు ముందు వేరే విధంగా పనిచేసిన అవయవాలు ఇప్పుడు సరిగ్గా పనిచేయడము మొదలుపెట్టింది. ఎందుకు? రక్త ప్రవాహం అనేది సరి అయిన విధంగా జరిగింది. ఇది ఈ కథ సారాంశము. సో నేను చెప్తున్నప్పుడు మీ అందరికీ అర్థమైపోయి ఉండాలి ఇదంతా ఎందుకు నేను ఈ కథ చెప్తున్నాను. సో ఎందుకు నిన్న మనం కైనాస్ పెలయాస్ అనే మాటలు మాట్లాడుకున్నాము అంటే, మన ప్రాచీన స్వభావము దేవుడు దాన్ని తీసుకుని దానికి ఏవో చిన్న చిన్న మార్పులు చేసి మనల్ని మంచిగా చేయడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ప్రపంచంలో ఉన్న ఏ విశ్వాసినైనా అంటే ఏ వ్యక్తినైనా కూడా దేవుడు రమ్మని చెప్పినప్పుడు దేవుడు మనుష్యులలో ఉన్న పాపాన్ని మనకి చూపించడానికి ధర్మశాస్త్రము మనకి ఇచ్చారు. సో అతను పుస్తకం కొనుక్కున్నాడు. పుస్తకంలో ఏముంది? గుండె ఎలా పనిచేయాలని అర్థమైంది, కానీ అది చదువుతున్నంత మాత్రాన, అతను చెప్తున్న మాత్రాన గుండెలో అన్న మార్పు జరిగిందా? అతని గుండె మళ్ళీ తిరిగి నొప్పి లేకుండా ఉండే పరిస్థితి వచ్చిందా? రాలేదు కదా. ఏం జరిగింది? అతడు తిరిగి మళ్ళీ వెళ్ళి ఈ గుండె పని చేయటం లేదు కనుక మీరు చెప్పిన ఆ క్యూర్, ఆ రెమెడీ అదేదో మీరే చేయండి, నన్ను నేను అప్పగించుకుంటున్నాను అన్న మాట అన్న తరువాతే ఆ గుండెని తీసి ఇంకొక గుండెని పెట్టినప్పుడు తిరిగి అతను నవీన స్థితిని పొందుకున్నాడు. అంటే ఒక కొత్త గుండె అమర్చబడింది శారీరకంగా. సో మనము 6వ అధ్యాయంలో చదువుకున్నది ఏంటి అంటే, మరి మన యొక్క ఎనాటమీ అంటే మనిషిని ఎలా కోస్తే గుండె ఎలా కనపడిందో అలాగా స్పిరిచువల్ బీయింగ్ అయిన మనము, అంటే ఆత్మ సంబంధమైన మనిషి అయిన మనము మనల్ని ఓపెన్ చేసి చూస్తే మనలోని పుట్టుకతో సంక్రమించిన మనం తెచ్చుకున్న ఆ ప్రాచీన స్వభావము, కుళ్ళిపోయిన స్వభావము, అది ధర్మశాస్త్రం చదివినా మంచి మాటలు చదివినా ఆ ప్రాచీన స్వభావానికి ఏమి ఎఫెక్ట్ ఉండదు, ఏమి రిజల్ట్ ఉండదు, ఏమి బెనిఫిట్ ఉండదు. ఆ ప్రాచీన స్వభావం ఎప్పుడూ కూడా ఆ కుళ్ళిపోయిన విధంగానే ప్రవర్తిస్తూ అవయవాలన్నింటినీ కూడా పాడు చేసి శరీర సంబంధమైన క్రియలను, ఆ ఫలాన్ని బయటికి తప్పిస్తూనే ఆ ప్రాచీన స్వభావం పాపమునకు దాసుడైపోయి ఉన్నాము. అందుకని దేవుడు ఏమన్నారంటే, మిమ్మల్ని ఒక నవీన స్వభావము, ఒక కైనాస్ అంటే పూర్తిగా పాతది తీసి పడేసి కొత్తది పెడుతున్నాను, పాతదానికి మార్పులు చేర్పులు చేసి మిమ్మల్ని ఉంచట్లేదు నేను, అది జరగని పని. ఎందుకంటే ఆ పాతది చావునకు అర్హత పొందిన ప్రాచీన స్వభావము, నీ గుండెకాయ మరణించింది, అయిపోయింది, దాని స్టేట్ ఏంటి అంటే ఇట్ హ్యాస్ టు గో ఫర్ ఎ డెత్, అంతే. అందుకని దాన్ని తీసివేయాలి. కనుక దేవుడు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేసి మనకు నవీన స్వభావాన్ని మనకి విశ్వసించిన నాడు దయచేశారు, దేవుడు ఇచ్చారన్నమాట. ఎప్పుడైతే నవీన స్వభావం వచ్చిందో ఆ నవీన స్వభావానికి గల క్వాలిటీస్ వేరు, అది ఏ రకంగా ఫంక్షన్ చేస్తుంది వేరు, ఏ విధంగా దేవుడు శరీరాన్ని అమర్చారో, హృదయం గుండె ఎలాగైతే రక్తాన్ని సరిగ్గా ప్రవహించేటట్టు పర్ఫెక్ట్ గుండె ఎలా ఉండాలో ఆ విధంగా దైవ సంబంధమైన ఒక నవీన స్వభావం మనలో ఉంచినప్పుడు దేవుని ఆత్మ ఫలములు అయిన ప్రేమ, నిరీక్షణ, ఆనందము, సాత్వికము, అవన్నీ మొత్తం 9 ఆత్మ ఫలములు, అనేకమైన దేవునికి సంబంధించిన ఫలములన్నీ కూడా ఈ నవీన స్వభావం ఇప్పుడు ఫలించేటువంటి పరిస్థితి మనకి కలిగింది. ఇది దాన్నే ఈ 7వ అధ్యాయంలో ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్తూ ఆ డిసెక్షన్ చెప్పాను కదా, మనం ఇంట్రడక్షన్ చేసుకున్నప్పుడు ఏమని చెప్పుకున్నాం మనం, ఇందులో ఒక కోర్ట్ సీన్ ఉన్నది, ఒక హాస్పిటల్ సీన్ ఉన్నది. కోర్ట్ సీన్ అయిపోయింది 1, 2, 3, 4 అధ్యాయంలో కోర్ట్ సీన్ అయిపోయింది. అక్కడ వాదోపవాదాలు జరిగినాయి, మనం అందరం గిల్టీ అని చెప్పేసి దేవుడు ప్రూవ్ చేశారు. ఏ విధంగా ప్రూవ్ చేశారో మనకు తెలుసు మనకి. అయితే 5, 6, 7లో ఇక్కడ హాస్పిటల్ సీన్ అంటే అర్థం ఏంటంటే స్పిరిచువల్ అనాటమీ అనేది జరుగుతుంది. మన లోపట ఉన్న ప్రతి పార్ట్ ని దేవుడు చూపెడుతున్నారు. శారీరకమైన పార్ట్స్ కాదు ఇవి, ఆత్మ సంబంధమైన పార్ట్స్. మనలో పాపం ఉన్నది, మనకి ఫిజికల్ గా శరీరం ఉంది, ఈ శరీరం లోపల ఇమిడి ఉన్నవి ఏమిటి? పాపం ఉంది, మరణం ఉంది, పాప స్వభావం ఉన్నది, మనకు ఒక మనస్సు ఉన్నది, మనసుతో ఆలోచిస్తాం మనం, ఆ మనస్సుకు ఒక నిర్ణయం తీసుకుంటది, ఒకటి ఏదైనా చెయ్యాలి అనుకుంటది మనస్సు. ఇలాంటి అనేక రకమైన మన లోపల ఉన్న ఆ పార్ట్స్ అన్ని కూడా దేవుడు ఓపెన్ చేసి చూపెడుతూ, అందులో కుళ్ళిపోయిన పార్ట్ మాత్రం నీ ప్రాచీన స్వభావము. ఎందుకంటే అదే పాపాన్ని తెచ్చుకున్నది, ఆదాము నుంచి తెచ్చుకున్న నీ పాప స్వభావం నీలో ఉన్నది కనుక దాన్ని నీ పాప శరీరము, పాపము ఈ రెండు ఎప్పుడు అతుక్కుని ఉంటాయి. అందుకని శరీరము పాపము కలిపి పాప శరీరము అని ఒక మాట ఉంటది. ద ఫ్లెష్ ఆఫ్ సిన్ అంటే పాప శరీరము. అది
ఆ శరీరము పోతే గాని ఆ పాపం పూర్తిగా పోదు. కనుక డార్మెంట్ గా ఉంటుంది. నిన్ను నేను ప్రాచీన స్వభావము తీసివేసి నవీన స్వభావం ఇచ్చినప్పుడు ఇప్పుడు నీవు పాపమునకు దాసునిగా ఉండే పూర్వస్థితి నుంచి నీతికి దాసుడిగా ఉండే నవీన స్థితికి నేను తీసుకొచ్చాను. కనుక ఏ రకంగా అయితే పూర్వమును దాసుడుగా నీ అవయవములన్నిటినీ కూడా నీ ప్రాచీన స్వభావము ద్వారా పాపమునకు అప్పగించావో, ఇప్పుడు నీవు నీ నవీన స్వభావము ద్వారా నీ అవయములన్నిటినీ నీతికి దాసులుగా అప్పజెప్పు, దేవునికి దాసునిగా అప్పజెప్పు. ఎందుకు అంటే ఆ పాప స్వభావంతో ఉన్న మనుషుల యొక్క అంతము మరణము. ఎందుకు? పాపము యొక్క జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. 6వ అధ్యాయం ఆఖరి వచనం 23వ వచనము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. మనకి జీవం ఇచ్చారు, కొత్త నవీన స్వభావం ఇచ్చారు. ఆ నవీన స్వభావం ఎక్కడికి తీసుకెళ్తుంది? మన డెస్టినీ ఏంటి? ఈ పాప శరీరంలో ఉంటూ ఆత్మ ఫలములు ఫలిస్తూ ఆ శరీరాన్ని అనగదొగ్గుతూ మనం దానికి దాసులుగా ఉండక దేవుని మెప్పించే నీతి ఫలములు ఫలిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఒకనొక రోజున ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఆ పాప శరీరం మన నుంచి విడిపోతుంది. మనం పూర్తిగా నవీన స్వభావంతో ఒక నవీన శరీరం కూడా దేవుడు మన కోసం తయారు చేసి ఉంచారు. ఆ రెండు కలిసిపోయి దేవునితో నిత్య జీవం మనము జీవించు. అది మన నిరీక్షణ. సో కనుక పౌలు అది చెప్పి మరి 7వ అధ్యాయానికి ఎందుకు ఇంకా ఎలాబరేట్ చేస్తున్నాడంటే, నేను ఇన్ని విషయాలు చెప్పాను మీకు, మీలో ఉన్న ఆ జబ్బు గురించి ఇంకా ఎక్కువ చెప్తాను నేను. ఆ ప్యాథాలజీ అంటే ఏంటి అంటే లోపల మిమ్మల్ని డైసెక్ట్ చేసి చూపెట్టాను కదా ఇన్ని అధ్యాయాల్లో. ఇప్పుడు ఆ డైసెక్ట్ చేసిన మీ గుండె ఎలా కుళ్ళిపోయిందో నేను చూపెట్టాలి మీకు. అంటే గుండె అంటే శారీరక గుండె కాదు. ఇందాక నేను ఎగ్జాంపుల్లో చెప్పిన గుండె కుళ్ళిపోయింది అన్న పరిస్థితి ఆత్మీయంగా మనలోని ప్రాచీన స్వభావం ఎందుకు ఆ పరిస్థితిలో ఉన్నది అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దేవుడిచ్చిన ఆ నవీన స్వభావం యొక్క ఆ బెనిఫిట్, ఆ యొక్క కృప, ఆ ధన్యత ఏంటో మీకు ఎందు నుంచి చెప్తాను అని చెప్పి 7వ అధ్యాయంలో ఇప్పటిదాకా 1 నుంచి 6 వరకు తీసుకొచ్చిన ఆ ప్రసంగం అంతటికి ఒక కంక్లూజన్ 7వ అధ్యాయంలో తీసుకురాబోతున్నాడు పౌలు అన్నమాట. ఎందుకంటే ఎక్కడ మొదలు పెట్టాడు అక్కడ పౌలు? అక్కడ సువార్త విషయంలో నేను సిగ్గుపడువాడని కాను, ఎందుకంటే విశ్వసించు నమ్ము ప్రతివానికి రక్షణ కలుగజేయు శక్తి ఆ సువార్తకి ఉన్నది. ఎందుకనగా దేవుని నీతి విశ్వాసము ద్వారా ఇప్పుడు బయలుపరచబడుచున్నది. మరి ఆ నీతి ఎందుకు దేవుడు విశ్వసించిన వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది అంటే, మరి మనిషి ఆ పుస్తకం పట్టుకుని చదివేసుకుని నేను నీతి అయిపోతానని ట్రై చేస్తూ కొన్ని వేల సంవత్సరాలు గడిపాడు. కానీ అది జరగదు అని చెప్పి దేవుడు ప్రూవ్ చేసి చెప్పి, అది కేవలం నేను ఇవ్వాల్సిన నీతి, నేను కొత్తగా మీకు ఒక నవీన సృష్టిస్తేనే మీరు నీతిమంతులు అవుతారు. కనుక మిమ్మల్ని నేను ఉచితంగా నేను నీతి మీకు ఇచ్చి మిమ్మల్ని నవీనంగా సృష్టించి ఫలాలు ఫలించుకోవాలి నా గురించి, అది నా సంకల్పము అని దేవుడు చెప్పడం ద్వారా ఈ 6 అధ్యాయులు పౌలు మనందరికీ విడమర్చి స్పష్టతతో ఒక ప్రసంగం లాగా ఈ అధ్యాయాలన్నీ చెప్పడం జరిగింది. సో మనం అంత చక్కగా చదువుకుంటూ వచ్చాం కనుక మనకి ఏమి సందేహాలు ఏమి లేవు ఇక్కడ వరకు వచ్చిందో. ఇక ముందు 7వ అధ్యాయం కూడా పూర్తి చేస్తే ఆ సెక్షన్ మొత్తం కూడా పూర్తి అవబోతుంది. ఇప్పుడు అంటే అక్కడ కంక్లూజన్ ఎక్కడికి తీసుకొస్తున్నాడో జాగ్రత్తగా గమనిద్దాం మనం అందరూ. 7వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. సో పౌలు ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను అన్న మాట ఎందుకు అన్నాడంటే, మరి అన్ని జనులు చాలా మంది ధర్మశాస్త్రం గురించి తెలియదు. సరే, వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళని పక్కన పెట్టి, సహోదరులు మీలో ఎవరైనా ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు ఉంటే మనం ఒక చిన్న కాన్వర్జేషన్ పెట్టుకుందాం. 7వ అధ్యాయం అంతా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే నాకు ధర్మశాస్త్రం తెలుసు, మీకు ధర్మశాస్త్రం తెలుసు. అంటే ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చినప్పుడు మన పితరులందరూ ధర్మశాస్త్రంలో బ్రతికి ఉన్నారు కనుక మీకు ఆ కాన్సెప్ట్ ఏంటో తెలుసు. మీ ధర్మశాస్త్రం చదివి ఉన్నారు, నేను చదువున్నాము. ఒక అధ్యాయము మనం కాన్వర్స్ చేసుకుందాం. సహోదరులారా, ధర్మశాస్త్రం ఎరిగిన మీతో అంటే జూయిష్ బిలీవర్స్ తో మనం మాట్లాడుకుందాం. ఓకే, అయితే నీకు తెలుసు, నాకు తెలుసు. ఏమని? మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వము చేయుచున్నది. అంటే ధర్మశాస్త్రం ఏమి రాసున్నది అంటే అర్థం ఏంటంటే, దేవుని ఆజ్ఞలు రాసున్నాయి. 10 ఆజ్ఞలతో మొదలైన ధర్మశాస్త్రం 613తో కంప్లీట్ అయింది. ఆ 10 ఆజ్ఞల్లో ఒక 2-3 ఎగ్జాంపుల్ తీసుకుంటే, నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు అని చెప్పిన ధర్మశాస్త్రము ఎవరికి చెప్తుంది? ధర్మశాస్త్రము ఒక మనిషికి చెప్తుంది. ఆ మనిషి
బ్రతికి ఉన్నంత కాలమే ఈ ధర్మశాస్త్రం చెప్పే విషయాలు అతనికి వర్తిస్తాయి. మరి ఆ మనిషి చనిపోయిన తర్వాత ధర్మశాస్త్రం ఎవరికి చెప్పాలి ఆ మాట? నువ్వు దొంగతనం చేయకూడదు చనిపోయిన వారికి అని చెప్తాం మనం. ఈ ప్రపంచంలో ఎవరన్నా చనిపోయిన వాడికి అరే బాబు నువ్వు నరహత్య చేయకూడదు అని చెప్తావా ఎవరన్నా? ఎందుకంటే చనిపోయిన వాడు ఇవి చేయలేడు అంటే ఆ ఇష్యూ నుంచి వాడు బయటికి వెళ్ళిపోయాడు. ఆ చేయగల పరిస్థితి అనే ఇష్యూ ఒకటి ఉన్నది. ఆ ఇష్యూ నుంచి వాడు వెళ్ళిపోయిన తర్వాత ధర్మశాస్త్రం ఎవరు వారికి చెప్పదు. మన కోర్టులో కూడా ఉరిశిక్ష వేయాలి ఇది తప్పు అని చనిపోయిన వాళ్ళకి ఎవరికి ఉండదు. ఎవరన్నా అప్పు తీసుకుంటారు చనిపోతే ఆ అప్పుని తీర్చాల్సిన బాధ్యత వేరే వాళ్ళకి ఉండదు. అది అతనితో ఆగిపోతుంది, దాన్ని డిఫాల్ట్ చేసేస్తారు. అది ఎందుకు అంటే ఆ పర్సన్ క్రిమినల్ అయినప్పుడు ఆ పర్సన్ చేసిన క్రైమ్ అతను చనిపోయిన తర్వాత ఎండ్ అయిపోతుంది అక్కడ. సో ఆ చిన్న కామన్ సెన్స్ లాజికల్ కంక్లూజన్ ఏంటి అంటే ఒక మనిషి బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వము చేస్తుంది. ప్రభుత్వం చేయడం అంటే ఏం లేదు, ఇది వర్తిస్తుంది నీకు ధర్మశాస్త్రం అప్లైస్ టు యూ ఓన్లీ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్, అంతే సింపుల్ మాట అని చెప్పి దాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి మీకు ధర్మశాస్త్రంలో ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. ఆ ఒక్క ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థమవుతుంది ఏమని. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. మరి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? వ్యభిచరించకూడదు అని ఒక దేవుని యొక్క వాగ్దానం, ఒక మాట, దేవుని కట్టడ చెప్తుంది. ఎవరికి చెప్తుంది? మనుషులందరికీ చెప్తుంది. అయితే ఈ మనుషులందరూ చెప్పినప్పుడు ఈ వ్యభిచారం అనే మాట ఎలా వచ్చింది? ఒక భార్య భర్త ఉంటే ఎవరన్నా సరే ఆ మ్యారిటల్ బాండ్ నుంచి అంటే ఆ వివాహ బంధం నుంచి బయట ఆ తప్పు చేసి శారీరక సంబంధం పెట్టుకుంటే దేవుడు దాన్ని అడల్టరీ అని చెప్పారు. దాన్ని అది వ్యభిచారము, అది నా ఆజ్ఞ విరుద్ధము, ఆజ్ఞాతిక్రమము అని చెప్పి ధర్మశాస్త్ర ప్రకారం చెప్పారు. మరి ఆ భార్య భర్త ఆ బంధములో ఉండాలంటే మరి ఆ భర్త బ్రతికి ఉండాలి కదా. సో ఆ ఎగ్జాంపుల్ తీసుకుని ఒక భార్య ఉన్నది, ఆ భర్త చనిపోయిన ఎడల ఒకవేళ ఆ భార్య భర్త ఉన్నప్పుడు భర్త చనిపోతే ఏం జరుగుతుంది? ఆ బంధమే లేనప్పుడు ఆ బంధానికి సంబంధించిన ఆజ్ఞ మిగలదు. సో ఎప్పుడైతే భర్త చనిపోయాడో మీరు భార్య ఆ భర్త అనే వివాహ బంధం లేదు అక్కడ, అది అయిపోయింది. అక్కడ అయిపోయినప్పుడు ఆ భార్య ఏమవుతుంది? అక్కడ మళ్ళీ ఫ్రీగా ఒక ఉమెన్ లాగా మళ్ళీ నిలిచిపోయింది. అందువల్ల ఆ ఉమెన్ షీఈస్ ఫ్రీ టు మ్యారీ అనదర్ వన్. అదే పౌలు చెప్తున్నాడు ఏమని, కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అయిన అని అనబడను గాని భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను. అయితే జాగ్రత్త గమనించండి, ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను అంటే ఏ విషయంలో విడుదల పొందింది? ఒక్క వివాహ బంధంలోనే విడుదల పొందింది. ఎందుకంటే మన కాంటెక్స్ట్ లో పౌలు చెప్పింది ఏంటంటే భర్త బ్రతికి ఉన్నంత కాలము. సో ఆ భర్త చనిపోయాడు కాబట్టి ఆమె వివాహ బంధము నుంచి ధర్మశాస్త్రం చెప్పిన ఆ ఆజ్ఞ ప్రకారము ఆ ఆజ్ఞ ఆమెకి వర్తించదు. అంటే భర్తతో ముడిపడిన ఆ ఆజ్ఞ వర్తించదు. అయితే నరహత్య చేయకూడదు అనేది అందులోంచి విడుదల పొందింది ఆమె? పొందలేదు. ఆవిడికి స్టిల్ ఆ నరహత్య చేయకూడదు అనేది ఉన్నది. సో ఇక్కడ పౌలు ఆ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పడం ఏంటి అంటే ఆ మనిషి బ్రతుకు ఉన్నంత కాలమే ఆ ధర్మశాస్త్రముకు సంబంధించిన ఆ ఆజ్ఞ వర్తిస్తుంది. కనుక ఏ మనిషి అన్నా కూడా చనిపోయిన ఎడల మొత్తం ధర్మశాస్త్రం అంతా కూడా అప్లై అవడం ఆగిపోతుంది అన్న ఎగ్జాంపుల్ చెప్పడానికి ఈ ఒక్క కాంటెక్స్ట్ తీసుకున్నాడు. అంటే ఆ కాంటెక్స్ట్ ఒక్క వివాహ బంధాన్ని కనుక మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు, వేరుగా అర్థం చేసుకోకూడదు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఎందుకంటే ఆ నెక్స్ట్ ఫేజ్ కి వచ్చేసరికి పౌలు ఏం చెప్తున్నాడంటే సో ఏ రకంగా భర్త చనిపోయిన వెంటనే అతను చనిపోయాడు కనుక ఏం జరిగింది? ఆ బాండ్, ఆ ధర్మశాస్త్రం విధించిన ఆ వివాహ బంధము అనేది అక్కడతో ఎండ్ అయిపోయింది. ఎందుకు? అతని చనిపోవడం వల్ల. అంటే ఈ నో లాంగర్ ఎగ్జిస్ట్ కాబట్టి అతనికి పెట్టడానికి వివాహ బంధం అనేది లేదు అక్కడ. కాబట్టి ముందుకు వెళ్తున్నాను. కావున చూసారా 4వ వచనం ఎందుకు స్టార్ట్ అవుతుంది? కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. సో మనమందరము కూడా ధర్మశాస్త్రము కంటి కింద కనపడుతున్న మానవ సమూహములందరిలో కూడా ఎవరైతే చనిపోతారో ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? నీకు నాకు రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది. మనం గలతీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా చదువుకున్నాం ఈ మాట. ఏమైంది? నువ్వు చనిపోయిన వెంటనే ధర్మశాస్త్రము కనుసన్నలలో ఉన్న మనిషి ఇక్కడ నుంచి ధర్మశాస్త్రము కనుసన్నలలో ఉండడు. ఎందుకు అంటే చనిపోయిన మనిషి ధర్మశాస్త్రం నుండి బయటకు వచ్చేస్తాడు.
సో ఏం జరిగింది? బయటికి వచ్చేసిన మనము ధర్మశాస్త్రం విషయంలో చనిపోయి ఉన్నాం, కానీ దేవుడు ఏం చేశారు? చనిపోయిన మనము చనిపోవడం కాకుండా మళ్ళీ తిరిగి ఒక నవీన జీవితం ఇచ్చేశారు. సో ఇప్పుడు ఏం జరిగింది? ఒక మిరకల్ జరిగింది ఇక్కడ. ఆ అద్భుతం ఏంటి? ధర్మశాస్త్రం కన్నులకేమో చనిపోయాం మనము, ఇంకా మనకు కనపడము, కానీ మనం బ్రతికే ఉన్నాం. మనం మామూలుగా అయితే ధర్మశాస్త్రం చనిపోయిన వాడు మళ్ళీ వెనక రాడు. ఇంకా ఇక్కడ దేవుడు చేసిన అద్భుతం ఏంటి అంటే, మనకి ఇచ్చిన రక్షణ ఏంటి అంటే, మనం ధర్మశాస్త్రం కన్నుల కింద పాప విషయమై, అంటే పాపానికి జీతము మరణము అన్న ధర్మశాస్త్రం చెప్పిన ఆ విషయం సంబంధమై మనము మరణించాము. అయితే తర్వాత ఏం జరిగింది? దేవుడు ఒక నవీన జీవితం మనకి ఇచ్చినందువల్ల మనము ఇప్పుడు ఫ్రీగా మనకి ఎవరిష్టమో వాళ్ళకి మనం బానిసలుగా వెళ్ళిపోవచ్చు. మనకి ఒక ఫ్రీడమ్ వచ్చింది. మనం ఎవరికి చెందాలి? ఇప్పుడు మనల్ని ఎవరు పిలుచుకున్నారో వారికి చెందుతాము. ఎక్కడి నుంచి పిలుచుకున్నారు? ఈ పాప సంబంధమైన పరిస్థితి నుంచి, ధర్మశాస్త్రము కనుసన్నలలో ఉన్న మనల్ని అక్కడి నుంచి బయటికి విడుదల దేవుడు తీసుకొచ్చినప్పుడు మనకి ఎవరు చెందుతామంట? దేవునికి చెందుతాం మనం. ఎందుకు? దేవుని యొక్క ఫలములు ఫలించుటకు. ఇప్పుడు చదవండి ఆ వచనము. కావున సహోదరులారా, 4వ వచనము, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకని, అంటే ధర్మశాస్త్రం లెఫ్ట్ సైడ్ ఉంటే యేసయ్య రైట్ సైడ్ ఉన్నారు. మధ్యలో ఏమున్నది? సాల్వేషన్ ఉన్నది, రక్షణ, అగాధం అని చెప్పాను నేను. ఇటు నుంచి అటు వెళ్ళాలి అంటే మన విశ్వాసము ద్వారా ఒక అగాధాన్ని క్రాస్ చేస్తాం. ఇటు నుంచి అటు చేపెట్టలేము, అటు నుంచి చేపెట్టలేము. ఇది దాటితే అటు వెళ్ళిపోతాం. ఏదో ఒక చోటే ఉండగలం మనం. అయితే ఇటన్నా ఉండగలము, అటన్నా ఉండగలము. సో మనం ఎప్పుడైతే విశ్వసించి మనము చనిపోయామో, ఎందుకు అటు వెళ్ళిపోయాము? మనం మృతి చెందాము గనుక మనం ఇప్పుడు జీవము, నవీన జీవముతో మనము క్రీస్తు యేసునకు చెందాం మనం. ఎందుకు? దేవుని కొరకు ఫలము ఫలించినట్లు క్రీస్తుకు చేరుటకై ఆయన శరీరం ద్వారా మనము ధర్మశాస్త్ర విషయము మృతులైతిమి. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైన పాపేచ్ఛలు మన అవయములలో కార్యసాధకములై ఉండెను. మరి పౌలు ఎందుకు మరణము గురించి మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పుడు ఇందాక మాట చెప్పాడు, మీరు మరణిస్తే గాని ధర్మశాస్త్రం నుంచి బయటికి రాలేరు. కనుక యేసయ్య ఆయనలో మిమ్మల్ని ఉంచుకొని మీరు ఆయనలో మృతి చెందారు. అది ఫ్యాక్ట్. అది అయితే ఇప్పుడు పౌలు ఒక ముందుకు వచ్చి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి ఏమంటున్నాడంటే, మీరు ఇంతకు ముందు ఉన్న పూర్వస్థితిలో మీ పరిస్థితి ఏమిటి? మీరు శరీర సంబంధులై ఉన్నారు ఆ పూర్వ పరిస్థితుల్లో. అప్పుడు ఆ శరీరం నుంచి ఏం బయటకు వచ్చింది? మరణార్థమైన ఫలము కార్యసాధకములై వచ్చి బయటకు వచ్చినాయి. అవి ఫలము ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైన పాపేచ్ఛలు మన అవయవంలో కార్యసాధకములు అయ్యను. అంటే ఏం జరిగింది అంటే, ధర్మశాస్త్రం కనుసనలో ఉన్న శరీర సంబంధులను మనము, పాప స్వభావంతో ఉన్న మనము ఎప్పుడైతే ధర్మశాస్త్రము చదవడం నేర్చుకున్నామో, ఇదంతా పౌలు ధర్మశాస్త్రం తెలిసిన వారితో మాట్లాడుతున్నాడు. అది మర్చిపోవద్దు. ఈ కాన్వర్సేషన్ ఒక జూకి మధ్యలో జరుగుతున్నది. సో ధర్మశాస్త్రం తెలిసిన ఈ వ్యక్తి ధర్మశాస్త్రం చదువుతున్న కొద్దీ ఏం జరుగుతుంది? ధర్మశాస్త్రము అతని లోపల పాపపు ఇచ్ఛలను ఎక్కువ చేయడము జరిగింది. అదేంటి? ధర్మశాస్త్రం ఏంటి? పాపేచ్ఛలు ఎక్కువ చేయడం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది కదా. జ్యూస్ అలా ఆలోచిస్తారు కదా. పౌలు అదే అంటున్నాడు అన్నమాట. మీరు ఇంకా ముందుకు వెళ్తాను నేను, అప్పుడే కంక్లూడ్ చేయొద్దు. వాక్యం ఏమిటి అంటే, ట్రూత్ ఏంటి అంటే, ధర్మశాస్త్రము వలననైనా పాపేచ్ఛలు మన అవయవములలో కార్య సాధకములై పాపపు ఫలాన్ని, మరణార్థమైన పాపపు ఫలాన్ని ఫలిస్తూ వచ్చినాయి. సో కాంటెక్స్ట్ ఏంటి? 2500 BC నుంచి 32 AD వరకు ధర్మశాస్త్రం రెయిన్ చేసిన ఈ పీరియడ్ లో, ధర్మశాస్త్రం ఎంటర్ అయిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు పాపము పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయింది? అక్కడ ధర్మశాస్త్రం చదివిన కొలది వాళ్ళ లోపల పాపేచ్ఛలు ఎక్కువ అవుతూ ఆ నంబర్, క్వాంటిటీ పెరిగిపోతుంది. విస్తరిస్తుంది, పాపం ఎక్కువ విస్తరించేస్తుంది. అంతేకాకుండా ఆ పాపేచ్ఛలు ఎలా బయటకు వస్తాయి? ఇచ్చ మనసులో వస్తుంది. మనసులో వచ్చిన ఇచ్చ శరీరం ద్వారా బయటికి ఫ్రూట్ లాగా ప్రొడ్యూస్ అయిపోతుంది కదా. సో అందుకని పౌలు ఏమంటాడంటే, మనం క్రీస్తునందు మరణించక ముందు ఏం జరిగింది? అక్కడ మనము శరీర సంబంధులై ఉండడం వల్ల, ధర్మశాస్త్రం ఎంటర్ అవడం వలన మనలోని పాపపు ఇచ్చలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది జూకి, అదేంటి, ఎలా పెరుగుతుంది? నాకు పౌలు, యూ హ్యావ్ టు క్లారిఫై మీ దట్. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది మంచిది, దేవుడిచ్చిన మంచి మాటలు అవి.
ధర్మశాస్త్రం వచ్చి నాలో పాపపు ఇచ్చలని ఎలాగా పెంచింది, నాకు కెన్ యూ ప్లీజ్ క్లారిఫై మీ అని ఒక జూ అని అడిగితే, ఆ ముందు నెక్స్ట్ వచనంలో పౌలు దానికి స్పష్టత ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. విందాం. 6వ వచనం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. సో పౌలు ఏం చెప్పాడు అంటే, ముందు స్థితిలో మరణార్థమైన పాపపు ఫలము ఫలించిన మనము ఇప్పుడు ఆ విషయమై, అంటే ధర్మశాస్త్రము మనకి విధించిన ఆ మరణము మనం మరణించాము గనుక ఏం జరిగింది, ఇప్పుడు నేను ఒక నవీన స్థితిని పొందుకొని అక్షరానుసారమైన ధర్మశాస్త్రం కింద లేకుండా ఆత్మానుసారమైన కొత్త స్థితి వచ్చి నేను దేవునికి సేవ చేస్తున్నాం మనం అందరము. ఓ ఇజ్రాయెల్ ప్రజలారా, ఇలాగే క్రీస్తును మరణిస్తే ఇది మన ఫలితము, ఇది మన ఫలము అని పౌలు చెప్పి ఒక మాట అన్నాడు అక్కడ 7వ వచనంలో. కాబట్టి ఏమందము, ధర్మశాస్త్రము పాపమాయనా. మరి ఇక లాజికల్ క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది కదా, ఈ కాన్వర్సేషన్ అన్నిట్లోనూ ఒక లాజికల్ మ్యాన్ ఉంటాడు ప్రతి చోట. అంటే హ్యూమన్ లాజిక్ ప్రకారము, అంటే ధర్మశాస్త్రం రావడం వలన నాలో పాపేచ్ఛలు పెరిగి పాపం పెరిగి అలా ఉన్నప్పుడు యేసుక్రీస్తు నన్ను యువతలకు తీసుకొచ్చారు, అంటే ధర్మశాస్త్రంలో ప్రాబ్లం ఏదో ఉంది అని ఒక డౌట్ వచ్చింది ఈ హ్యూమన్ లాజికల్ పర్సన్ కి. అప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, కాబట్టి ఏమందు, ధర్మశాస్త్రం వలన, ధర్మశాస్త్రం మనకు పాపం అయిపోయిందా, అట్లా అనరాదు. అక్కడ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉంది, మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రానికి పాపానికి డైరెక్ట్ స్టెప్ లేదు, మధ్యలో ఒక ఇంటర్మీడియటరీ స్టెప్ అనేది ఒకటి ఉన్నది. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ విషయం, వినండి. ధర్మశాస్త్రము వలననే గాని పాపము అనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే, ఈ ఎక్స్ప్లెనేషన్ లో అసలు పాపము అంటే దేవుని దృష్టిలో అతిక్రమము అనేది తెలియాలంటే క్రమము తెలియాలి. లైన్ క్రాసింగ్ అంటే ఏంటి తెలియాలంటే ముందు లైన్ కనపడితేనే ఆ లైన్ క్రాసింగ్ అంటే ఏంటో అర్థం అవుతుంది నాకు. ట్రెస్పాస్ ఇంగ్లీష్ లో, ట్రాన్స్గ్రెషన్ ఇంగ్లీష్ లో, తెలుగులో అతిక్రమము అంటే క్రమాన్ని అతిగా మనము చేయడము. సో క్రమము లేకుండా అతిక్రమం ఎలా ఉంటుంది, నాకు ఎలా తెలుస్తుంది? నాకు రూల్ అనేది కనబడపోతే రూల్ నేను ఉల్లంఘిస్తున్నాను అన్న విషయం నాకు ఎలా తెలుస్తుంది? కాబట్టి పౌలు చెప్పిన మాట ఏంటి అంటే, ధర్మశాస్త్రము నీకు వచ్చి రూల్ చెప్పినప్పుడు నీవు ఏ రూల్ నువ్వు అతిక్రమిస్తున్నావు, ఏ క్రమాన్ని నువ్వు అతి చేస్తున్నావో, ఉల్లంఘిస్తున్నావో నీకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రము వలననే గాని పాపం అనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. The whole purpose of the introduction of the law of God is for me to know what sin is. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడల దురాశయను ఎట్టిదో నాకు తెలియకపోవును. నీవు పొరుగువాని దేవిని ఆశించవద్దు అన్న మాట ధర్మశాస్త్రంలో దేవుడు లిఖించి నాకు ఇచ్చిన తర్వాతే ఎవరిదన్నా ఒక వస్తువు గాని, వారి ఎద్దు గాని, వారి భార్య గాని నాకు కనపడినప్పుడు ఆశిస్తున్నప్పుడు ఇది దురాశ, ఇది దేవునికి నచ్చదు అన్న విషయం నాకు ఎప్పుడు అర్థమైంది? దేవుడు లిఖించి ఇచ్చిన తర్వాత నాకు అర్థమైంది నాకు. సో ధర్మశాస్త్రం ఏం చేస్తుంది అక్కడ, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని చెప్తుంది. దానివల్ల మనకి పాపం ఏంటో అర్థం అవుతుంది. అయితే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఒక ప్రాసెస్ జరుగుతుందంట. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. అయితే చూసారా, ఆ 8వ వచనం ఎక్కడ స్టార్ట్ అయింది? అయితే అది మధ్యలో ఏం జరిగింది, ఒక ఇంటర్మీడియరీ థింగ్ జరుగుతుంది ఇక్కడ. ధర్మశాస్త్రం తన డ్యూటీ పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్ అని మనకి చెప్పినప్పుడు, అయితే పాపము, మరి పాపం ఎక్కడుందబ్బా? ధర్మశాస్త్రము దేవుడిచ్చిన ఆజ్ఞ అయితే, ఈ పాపము మన లోపల ఉన్నది. మనలో ఇన్హెరెంట్ గా మన లోపల ఇమిడిపోయి ఉన్న ఈ పాపం ఏం చేసిందంట, ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. సో దురాశ పుట్టించింది ధర్మశాస్త్రమా, పాపమా? పాపము. సో ఇందాక ఆర్గ్యుమెంట్ ఏంటి, ధర్మశాస్త్రము నాలో దురాశ పుట్టించి నాలో పాపం అయిందా అంటే కాదు. పాపం నీలో ఆల్రెడీ ధర్మశాస్త్రం రాకముందే ఇన్హెరెంట్ గా ఉన్నది. ధర్మశాస్త్రం చెప్పిన ఆజ్ఞను హేతువుగా చేసుకుని, అంటే బై ద రీజన్ ఆఫ్ దట్ కమాండ్ ఏం చెప్తుంది? ఆశించవద్దు. పాపం ఏమంటుంది? అదిగో చూసావా, అక్కడ ఆశించవద్దని చెప్తుంది కదా.
ఇదిగో నువ్వు ఆశించు, ఇంకా ఆశించు, ఇంకా ఆశించు, ఇంకా ఆశించు. ఎందుకు అంత ప్రేరేపణ? ఇంతకు ముందు ఆశించవద్దు అన్న మాట లేనప్పుడు ఈ పాపము ఇంకా ఆశించు, ఇంకా ఆశించు, ఇంకా ఆశించు అనదు. ఎందుకో తెలుసా? అక్కడ ఆశించవద్దు అని చూపెట్టడానికి ఏం లేదు అక్కడ పాపానికి. ఎప్పుడైతే ఆజ్ఞ కనపడిందో మానవుడి మైండ్ లో, అంటే ఇజ్రాయెల్ ప్రజల మైండ్ లోపలికి ధర్మశాస్త్రం ఎంటర్ అయిపోయిందో, అంటే ఆశ పడకూడదు అన్న మాట వాళ్ళ మైండ్ లోకి ఎప్పుడైతే ఎంటర్ అయిపోయిందో, లోపల ఇన్హెరెంట్ గా ఉన్న పాపం ఏం చేస్తుందంటే దాన్ని వేలు పెట్టి ట్రిగర్ చేస్తుంది అన్నమాట. ఇదిగో నీ మైండ్ లో మాట ఉంది చూసావా, ఆశించవద్దు దేవుడు చెప్పారు చూసావా, నేను చెప్తున్నాను నువ్వు ఆశించు, నువ్వు ఆశించు. ఇదిగో అదిగో ఎంత బాగుందో చూడు అక్కడ. పక్కింటోడి ఎద్దు గాని భార్య గాని అని సంబంధించిన వస్తువు గాని ఎంత అందంగా ఉందో చూడు, నీకు లేదు కదా అది, నువ్వు తీసుకోవాలి కదా. ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయి మనిషిలోకి? అక్కడ వద్దు అన్న మాట మనసులోకి వెళ్ళిపోయింది కనుక నువ్వు చెయ్యి అన్న మాట ఎక్కువైపోతున్నాయంటే ఇక్కడ అది ప్రాసెస్. అక్కడ అది ఇంటర్మీడియట్ జరిగింది. ధర్మశాస్త్రం దురాశ కలిగించలేదు. ధర్మశాస్త్రము ఏది రైట్ ఏది రాంగో చెప్పి అయిపోయింది అక్కడ. డ్యూటీ, దేవుడిచ్చిన ఆజ్ఞ అది. ఆ ఆజ్ఞ ఎక్కడికి వెళ్ళింది? మైండ్ లోకి వెళ్ళింది. ఆ మైండ్ లో ఉన్నప్పుడు ఈ బాడీలో ఏముంది? మనిషిలో ఆ ప్రాచీన స్వభావం దాసుడైపోయి, దేనికి దాసుడైపోయింది ఆ ప్రాచీన స్వభావం? పాపమునకు దాసుడైపోయి ఉన్న ప్రాచీన స్వభావం ఉన్నప్పుడు ఆ పాపము ఏమి ట్రిగ్గర్ చేస్తుందంట? ఇదిగో నువ్వు చెయ్యి అని చెప్పేసి బలవంతంగా చేపేస్తుంది. అంటే కంట్రోల్ తీసుకుని ఒక డిక్టేటర్ లాగా పాపము ఇది నువ్వు చెయ్యి అని చెప్పేసి ఆ శరీరముని స్వభావానికి ఇంకేమీ శక్తి లేదు కదా. పాపం ఏం చెప్తే ఆ శరీరము, ఆ స్వభావము, ఆ శరీరము రెండు లొంగిపోయి దాన్ని ఫలంగా బయటికి వచ్చేస్తుంది. ఇది ప్రాసెస్ జరుగుతుంది. ఇది పెథాలజీ. ఇది జబ్బు ఎక్కడుందో చూపెడుతున్నారు దేవుడు మనకి డిసెక్ట్ చేసి. ముందుకు వెళ్దాం. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. సో ఆ ధర్మశాస్త్రం చెందిన ఆశించవద్దు అన్న ఆజ్ఞ మైండ్ లోకి ఎంటర్ అవ్వక ముందు ఈ పాపము సైలెంట్ గా ఉంది అక్కడ, డార్మెంట్. ఈ ఇజ్రాయెల్ ప్రజలు 2500 BC గురించి మాట్లాడుతున్నాను. ఇదంతా కూడా టైం పీరియడ్ లో జరిగింది మొత్తం. సో ఎప్పుడైతే ధర్మశాస్త్రము మోషే రాక ముందంత మనుషుల్లో పాపం ఉందో, పాపక్రియలు ఉన్నాయి, పాపం ఉంది, మరణం ఉంది, కానీ ఈ ట్రిగరింగ్ అనేది లేదు ప్రాసెస్. అంటే ఎక్కువ చేయి అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2500 BC తర్వాత ముందే స్టార్ట్ అయింది అంతా. తర్వాత ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో అక్కడ ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ ప్రజల్లో ఈ ధర్మశాస్త్రం తెలిసిన మనుషుల్లో ఏమి జరిగింది? ఆ పాపం అనేది ఎక్కువ, ఆ దురాశలు అనేవి ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే ఆ పాపానికి ఒక అవకాశం వచ్చింది. ఈ ఆజ్ఞను హేతువు చేసుకుని పాపం దురాశను పుట్టించడానికి అవకాశము వచ్చింది. సో ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము, అంటే పాపం సైలెంట్ గా పడి ఉంది అక్కడ. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని గాని, అంటే ఇజ్రాయెల్ ప్రజలు ధర్మశాస్త్రం రాకముందు ఎక్కడున్నారు? వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఆ ముందు కొంతకాలం అబ్రహాం సంతానం, యాకోబు అందరూ ఉన్నారు. సో నేను అని ఇక్కడ పౌలు ఎందుకు అంటున్నాడంటే ఆ పీరియడ్ గురించి చెప్తున్నాడు అనమాట. ధర్మశాస్త్రం ఎంటర్ అవ్వని పీరియడ్ ఇది. టైం పీరియడ్ లో ఒక మనిషి జీవితంలో చూసుకుంటే, మనిషి పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ధర్మశాస్త్రాన్ని జ్ఞానం నేర్చుకోక ముందు, హిస్టారికల్ గా చూస్తే మోషేకి ముందు, మోషే తర్వాత. మనిషి జీవితంలో చూస్తే వీళ్ళందరూ 5-6 సంవత్సరాలప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? రాబాయిస్, టీచర్స్ దగ్గరికి వెళ్ళి ఈ ధర్మశాస్త్రాన్ని నేర్చుకుని మైండ్ లో పెట్టుకుంటారు ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా. సో తన జీవితం ప్రకారం చూస్తుంటే, నేను ధర్మశాస్త్రము వెనక ముందు తర్వాత, హిస్టారికల్ గా చూస్తే మోషే ముందు, మోషే తరువాత. సో ఇప్పుడు ఏం జరిగింది? ధర్మశాస్త్రము లేనప్పుడు నేను జీవించుచుంటిని, అంటే నాకేమి, అంటే మరణం అంటే ఏంటో నాకు తెలియదు, పాపం అంటే ఏంటో తెలియదు, అవేమి దాని యొక్క డీటెయిల్స్ నాకేమి నా మైండ్ లోకి ఎప్పుడు రాలేదు. నేను హాయిగా ఉన్నాను, నేను పాపం చేసేస్తున్నాను, నేను ఆశ వస్తుంది నాకు, కానీ ఆ ఆశ పడకూడదు అన్న విషయం, దేవునికి అది నచ్చదు అన్న విషయం నాకు తెలియదు. నేను ఆశిస్తున్నాను, నాకేమీ బాధ లేదు ఆ విషయంలో, నేను హాయిగా ఉన్నాను, నేను జీవిస్తున్నాను. అయితే ఏం జరిగింది అప్పుడు? ఆజ్ఞ వచ్చినప్పుడు, బై ద టైమ్ మోసెస్ ఎంటర్డ్ అండ్ కమాండ్మెంట్ కేమ్, పాపమునకు మరల జీవము వచ్చెను. ఎప్పుడైతే ఆజ్ఞ మన మైండ్ లోకి ఎంటర్ అయిందో, ఇది చేయకూడదు అన్న మాట మనకి తెలిసిపోయిందో, మన లోపల ఉన్న పాపానికి జీవం వచ్చింది.
అంటే ట్రిగర్ చేయడానికి బయలుదేరుతుంది. ఇప్పుడు నేనేమయ్యాను, నాకు ఇప్పుడు అర్థమైపోతుంది, ఎప్పుడైతే ఈ ఆజ్ఞ నాలో వచ్చిందో ఈ ఆజ్ఞ అతిక్రమము వలన నేను పొందుకునేది మరణము, నేను మరణానికి పాత్రుడని నాకు అర్థమైపోయింది. పాపానికి జీవం వచ్చి నాలోని ఆశలు ట్రిగర్ చేస్తుంది. ఇంతకుముందు హాయిగా బ్రతుకున్న నేను నా బాడీలో ఇప్పుడు నేను చనిపోయాను, అంటే మరణ పాత్రుడని అయిపోయానన్న విషయం నాకు అర్థమైపోయింది. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరణ జీవం వచ్చెను, నేనైతే చనిపోతిని. డిక్లేర్డ్ డెస్టినీ ఏమని, నా మరణము నా డిక్లేర్డ్ డెస్టినీ నాకు అర్థమైపోయింది. అప్పుడు ఏమనుకుంటున్నాడు ఈ ఇజ్రాయెల్ ప్రజలు, జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్లు కనపడెను. మరి దేవుడు మంచి వాక్యం ఇచ్చి ఇలా చేయకూడదు ఇలా చేయాలని చెప్పింది, లాస్ట్ ఏమవుతుంది, ఫైనల్ గా నాలో ఎండ్ అయ్యేసరికి ఏం జరుగుతుంది అంటే అది నేను చనిపోవడానికి కారణం అయిపోయింది, మరణార్థమైనట్టు కనపడింది. జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనపడింది. మరి ప్రాసెస్ అదే కదా. ఇష్యూ ఎక్కడుంది? ఇష్యూ ఆజ్ఞలో లేదు, ఇష్యూ ధర్మశాస్త్రంలో లేదు, మధ్యలో ఒక పాపం అనేది లోపల ఉంది చూసారా, ఆ పాపం దగ్గర ఇష్యూ ఉన్నది. ఇది మరి చాలా మంది తెలియక ధర్మశాస్త్రాన్ని విపరీతంగా తప్పుగా వాడేసి క్రైస్తవులు కూడా దాన్ని అర్థం చెప్తారు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ధర్మశాస్త్రం రోల్ ఎక్కడైపోయింది, దేవుని సంబంధించిన మంచి విషయాలు ఆజ్ఞలు, ఇది రైట్ ఇది రాంగ్ చెప్పడం అయిపోయింది అక్కడ. ఆ ఆజ్ఞ మనలో ఎంటర్ అయిన తర్వాత ఎవరు దాన్ని అవకాశం తీసుకున్నారు, మనలోని పాపము ఆ అవకాశం తీసుకుని మనలోని దురాశలను అన్ని పాపాలని ఎక్కువ చేసింది, అన్ని ఫలాలను పాపార్థమైన ఫలాలను ఎక్కువ చేసుకుంటూ వెళ్ళినప్పుడు నాకేమర్థం అయిపోయింది, ఆజ్ఞ చాలా పర్ఫెక్ట్ గా ఉంది, ఆ ఆజ్ఞను నేను చేయకపోవడం వలన ఈ ఆజ్ఞ ఫైనల్ గా నాకు జీవం ఇవ్వట్లేదు కానీ నాకు మరణమే కలిగిస్తుంది. అంటే ఆ ఆజ్ఞ నాకు మరణానికి నువ్వు అర్హుడు అని చెప్తుంది, అది రైట్. అది ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్పింది, మనం ఏం చదువుకున్నాం, మనం గలతీయులకు రాసిన పత్రికలో ఎవరైతే ధర్మశాస్త్రం సంబంధించిన క్రియలు అన్నీ నిలకడగా చేయని ఎడల అతడు శాపగ్రస్తుడై ఉన్నాడు. పర్ఫెక్ట్ గా 613 అన్ని 24/7/365 ఆల్ ద ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్ నువ్వు చేస్తేనే నీవు జీవం కలుగుతుంది నీకు. ఒక్కటి తప్పినా నువ్వు మరణానికి అర్హుడవు. సో అదే విషయం నాకు ఇప్పుడు అర్థమైంది, నేను మరణ పాత్రుడు, నేనైతే ఈ ఆజ్ఞ వచ్చిన తర్వాత నేను చనిపోతుని. పాపానికి జీవం వచ్చింది. ఎందుకు? పాపం ప్రతి ఆజ్ఞని తీసుకుంటుంది. ఇప్పుడు అరే నువ్వు దొంగతనం చేయకూడదురా, అరే చెయ్యి అంటది లోపల. సో ఆ దొంగతనం చేయకూడదురా నాకు ఎలా తెలిసింది, నాకు నా మైండ్ లోకి వచ్చేసింది. ధర్మశాస్త్రం నా లోపల నేను నేర్చుకున్నాను. నేను దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇంట్రడ్యూస్ చేశారు ప్రపంచానికి మోషే టైంలో. ప్రతి మనిషి, ఇశ్రాయేల్ ప్రజలు ఎస్పెషల్లీ ఏం చేస్తారు, 5 సంవత్సరాల నుంచి ఏం చేస్తారు, ఆ ధర్మశాస్త్రం చదువుకోవడం నేర్చుకుంటారు, మైండ్ లోకి వెళ్ళిపోతుంది. పాపం ఏమవుతుంది, పెరిగిపోతుంది. ఎంత ధర్మశాస్త్రం లోపలికి వచ్చేస్తుందో అంత పాపం పెరిగిపోతూ ఉంటుంది మనుషుల్లో. ఇప్పుడు అర్థమవుతుంది కదా కాంటెక్స్ట్ అక్కడ ఏం జరుగుతుందో ప్రాసెస్ అనేది. ఇది మనిషి జబ్బు, ఇది పెథాలజీ. ఇటువంటి కుళ్ళిపోయిన పరిస్థితుల్లో మానవులందరూ కూడా ఉన్నారు. అందుకనే 1వ అధ్యాయం 17వ వచనంలో పౌలు ఆ మాట చెప్పాడన్నమాట. ఆ సువార్తలో దేవుని నీతి విశ్వాసము ద్వారా బయలుపరుచుతున్నది, అది ధర్మశాస్త్రం వేరుగా దేవుడు నీతి బయలుపరచుబడుచున్నది. ఇంకా ముందుకెళ్దాం. 10వ వచనం, అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనపడను. ఎప్పుడైతే ఆజ్ఞ ఎంటర్ అయిందో నాకు అర్థమైపోయింది, ఇప్పుడు నేను మరణ పాత్రుడని. ఎలా అనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. సో పాపము ఆ కమాండ్మెంట్ ని రీజన్ గా తీసుకుని లోపల మన బాడీ లోపల ఈ కమాండ్మెంట్ నువ్వు చేయకూడదు కాబట్టి నీకు శక్తి లేదు కదా. ఇందాక అబ్బాయి ఏం చేశాడు, అతను ఆ పేషెంట్ పుస్తకం తీసి చదివేస్తున్నాడు, గుండె మారిపోతుందా? గుండెలో ఉన్న ఆ జబ్బు ఆర్టరీస్ అన్ని క్లాగ్ అయిపోతున్నది. పుస్తకంలో హార్ట్ ఇలా ఆర్టరీస్ అన్నిటిలోంచి చక్కగా రక్తం ప్రవహింప చేయాలని రాసున్నది, చదువుకుంటున్నాడు బానే, ఏం జరగట్లేదు అక్కడ. ధర్మశాస్త్రంలో దేవుడు ఇలా చేయకూడదు అని అన్నారు, చదువుకున్నాడు, కానీ ఆ ఫలం ఫలించలేడు ఎప్పటికీ. సో పాపానికి తెలుసు ఆ విషయం, నీకు శక్తి లేదు, నువ్వు దాసుడివి, నాకు నీ స్వభావం అలాంటిది, నువ్వు ఆదాము అవ్వను తెచ్చుకున్నావు, నువ్వు అది ఆ శాపము పాపము. సో నేను కంట్రోల్ తీసుకుంటానని చెప్పి ఆ పాపము ఈ శరీరంలో ఈ ప్రతి మనిషిని మోసపుచ్చి దాని చేత ఆజ్ఞ చేత నన్ను చంపాను. మరి ఆజ్ఞ చూపెడుతుంది కదా, మరి ఇది చేస్తే నీకు మరణం అని చెప్పినప్పుడు ఏం జరుగుతుంది, ఆజ్ఞ చేత
నన్ను చంపేసింది పాపం. సో అందువలన ఇంత ఆజ్ఞ లేనప్పుడు నాకేంటి, నేను ఫ్రీగా ఉన్నాను, నేను చావు పాపాన్ని చేత మరణం అన్న విషయమే తెలియదు నాకు. నేను హాయిగా పాపం చేస్తూ బతికేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఆజ్ఞ కనపడిందో, దేవుని విషయం అర్థమైపోయిందో, దేవునికి నచ్చనివి నాలో ఏమున్నా దానికి మరణము, నేను చనిపోయానని అర్థమైపోయింది. ఈ పాపం నన్ను చంపేసింది, నన్ను నిత్య మరణానికి తీసుకెళ్లిపోయింది పాపము. ముందుకు వెళ్దాం 12వ వచనము. కాబట్టి సో ఈ ప్రాసెస్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి, ఇందాక క్వశ్చన్ అడిగారు మీరు ఏమని, ధర్మశాస్త్రము పాపమాయనా అంటే అవ్వలేదు. ఆ మధ్యలో ఒక డివిజన్ ఉంది, ధర్మశాస్త్రం రోల్ ఎండ్ అయిపోతే పాపం కంట్రోల్ తీసుకుంది అక్కడ. కనుక 12వ వచనం చదవండి. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదియు ఉత్తమమైనదియునై ఉన్నది. పర్ఫెక్ట్ లా, దేవుని మాటలు అవన్నీ, అది చాలా హోలీ, అది చాలా రైచియస్, అది చాలా పర్ఫెక్ట్, అది పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది అయి ఉన్నది. ధర్మశాస్త్రము ఆజ్ఞ రెండు కూడా, ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు అన్ని కలిపితే ధర్మశాస్త్రం. ఇప్పుడు మళ్ళీ ఉత్తమమైనది నాకు మరణకరం ఆయన. మరి ఉత్తమమైన ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతే కదా నేను చనిపోయానని తెలుసుకున్నాను. మరి నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. అదే మనిషి మళ్ళీ ఏమంటున్నాడు, కరెక్టే, మరి జీవార్థమైన ఉత్తమమైన ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతే నాకు మరణం అంటే తెలిసింది. ముందు నేను బతుకున్నాను, నేను మరణం లేదేమో అనుకున్నాను నేను, కానీ ఉత్తమమైనది నాకు మరణకరం ఆయన. ఇంకో క్వశ్చన్ అడిగాడు అన్నమాట. ప్రతి అడుగున ఈ క్వశ్చన్ వస్తూ ఉంటుంది, ఇలాగా లాజికల్ క్వశ్చన్ ఒకటి, తత్వానికి సంబంధించిన తర్కానికి సంబంధించిన ఒక ప్రశ్న. మళ్ళీ పౌలు ఏమంటున్నాడు, అట్లనరాదు, మే గెనిట గ్రీక్ వర్డ్ నెవర్. ఎందుకంటే అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగచేయచ్చు. జాగ్రత్తగా గమనించండి, నీకు ధర్మశాస్త్రం మరణం కలుగచేయలేదు బిడ్డ, నువ్వు తప్పు చదువుతున్నావు అక్కడ. ఉత్తమమైనది నాకు మరణకరమైన అంటే 1 నుంచి లాస్ట్ జంప్ అయిపోవద్దు నువ్వు. అక్కడ స్టెప్ 1 లో అక్కడ ఒక డివిజన్ వచ్చేసింది. అక్కడ ఉత్తమమైనది వరకే ఉన్నది, అక్కడ అది పర్ఫెక్ట్, అక్కడతో ఎండ్ అయిపోయిన రోల్. నెక్స్ట్ కంట్రోల్ తీసుకున్నది నీ పాపము. సో నీకు మరణం కలుగ చేసింది ధర్మశాస్త్రమా పాపమా? పాపము నీకు మరణం కలుగ చేసింది కానీ ధర్మశాస్త్రము కాదు. సో ఉత్తమమైనది నీకు మరణకరము కాలేదు. ఎలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వినండి. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా, అంటే దాన్ని ఆధారం చేసుకొని నాకు మరణము కలుగ చేయొచ్చు. పాపమైనట్టు అగుపడు నిమిత్తము, మరి పాపం బయటికి కనబడాలి కాబట్టి ఆ పాపము ఆజ్ఞ మూలంగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరము ఆయను. సో ఆ పాపము బయటికి ఫ్రూట్ లాగా కనపడుతూ ఇంకా 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 నాలోని పాపం అంతా కూడా బయటికి కనపడునట్లుగా అది నాకు మరణమైంది. ఎవరు మరణమయ్యారు? పాపము మరణమైంది, మరణకారమైంది, ధర్మశాస్త్రము కాదు. నాలోని పాపము బయటికి తెలియజేయపడాలి. అంటే ఆ డిసెక్షన్ జరిగినప్పుడు మనలోని జబ్బేంటో నీకు బయటకు అర్థం కావాలి. కాబట్టి నీకు మరణము అని తెలిస్తే నీ మరణ కారణమైన పాపం ఏంటో నీకు అర్థమవుతుంది. అప్పుడే దాని నుండి నువ్వు రెమెడీ నువ్వు కోరుకుంటావు. అందుకే కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందు అబ్బాయి ఏం చేశాడు, పుస్తకం చదువుకుంటూ జబ్బు తగ్గట్లేదు అంటున్నాడు, కానీ నాకు జబ్బు ఉంది అని ఒప్పుకోలేకపోతున్నాడు. డాక్టర్ ఏం చేశాడు, కోసి అద్దంలో చూపెట్టాడు, నీ కుళ్ళిపోయిన హృదయం ఇలా ఉందిరా బాబు అని. అదే మాట, పాపముగా అగపడునట్లు అన్నమాట. అర్థమవుతుందా మీకు ఇప్పుడు? ఎప్పుడైతే మనలోని ఆ ఫలాల్ని దేవుడి తప్పు అని ఆజ్ఞ చూపెడుతుందో మనకి పాపం ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు ఈ దురాశ అనేది ఎంత దరిద్రమో, ఇది దేవుని దృష్టిలో ఎంత అసహ్యమో అని మనకి ఇప్పుడు క్లియర్ గా తెలిసినప్పుడు దానికి రెమెడీ కోసం పరిగెట్టుకుని ఆ రెమెడీ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం మనం. అది పౌలు చెప్తున్న మాట. సో మీరు అర్థం చేసుకోండి, ఇంత కుళ్ళిపోయిన స్వభావంతో నీలోని పాపము నీ చేత ఇలాంటి పాప కార్యములు చేస్తూ మరణార్థమైన ఫలములు ఫలిస్తూ ఉండగా పాపం నీకు ఎలా కనపడుతుంది చూసావా? ఎంత కుళ్ళిన విధంగా కనపడుతుందో. ఇది పాపము అగునట్లును అత్యధిక పాపముగా కనపడునట్లును అగపడు నిమిత్తము అది నాకు మరణకరము ఆయను. అది అంటే ఆ నొప్పి వస్తుంటేనే అర్థమవుతుంది అన్నమాట జబ్బు ఉందన్న విషయం. లేకపోతే జబ్బు లేదనుకుంటున్నాడు. అప్పుడు దాకా ఏముంది, గుండె నొప్పి రాకపోతే ప్రాబ్లం లేదు. ఆజ్ఞ వచ్చిన వెంటనే గుండె స్టార్ట్ అయింది మనిషికి మాట. అది అంటే ఆజ్ఞ వచ్చిన వెంటనే నాకు మరణం వచ్చింది, అమ్మ బాబోయ్ నేను మరణానికి పాత్రుడు అని తెలిసినప్పుడు ఆ మరణానికి పాత్రము దేని వల్ల వచ్చింది అంటే పాపం వల్ల వచ్చింది అని నీకు అర్థమగునట్లు ఆజ్ఞ మూలముగా
పాపము నీకు మరణకరమాయను. సో అది పౌల్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ పాథాలజీని, ఆ అనాటమీ. అక్కడతో ఆ మాట అయింది. ముందుకు వెళ్దాము. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. సో ఇప్పుడు ఆ లోపల జరుగుతున్న ఆ జబ్బు ఎలాగా ప్రొడ్యూస్ చేస్తుందో ఆ పాప ఫలాన్ని గమనిద్దాం అంటున్నాడు పౌల్. ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనది, అంటే దేవుడిచ్చిన మంచి మాటలు అవి, అవన్నీ ఆత్మకి సంబంధించిన మాటలు అవన్నీ. మరి నాలోకి ధర్మశాస్త్రం ఎంటర్ అయింది, మరి నా పరిస్థితి ఏంటి? నేను ఆల్రెడీ పుట్టినప్పటి నుంచి పాపమునకు అమ్మబడిపోయాను. నా ప్రాచీన స్వభావం పాపానికి దాసత్వంలో నడుస్తూ ఉంది పుట్టినరోజు నుంచి కూడా. సో నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. నేను ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నది చేయుచున్నాను. నా మైండ్ లో అయితే చక్కగా ధర్మశాస్త్రము సీటు వేసుకుని కూర్చుంది. అంటే ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. 5 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్ బాలుడు వెళ్ళి ఒక టీచర్ దగ్గర, రబ్బాయి దగ్గరికి వెళ్ళి చక్కగా నేర్చుకున్నాడు. దొంగిలకూడదు, వ్యభిచరించకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానించుము, దేనిని ఆశించకము, చక్కగా నేర్చుకున్నాడు అన్ని. అప్పుడు కోరిక ఏం కలుగుతుంది? ఇవేమి చేయకూడదు అని చెప్పేసి ఒక కోరిక ఉంటది ఏదో మైండ్ లో, ఎందుకంటే మనసులోకి వచ్చింది కాబట్టి. కానీ ఫ్రూట్ ఏం జరుగుతుంది? దానికి ఆపోజిట్ జరుగుతుంది. సో నేను ఏమి నిశ్చయించానో అది నేను చేయటం లేదు. ఎందువలన? నా లోపల పార్ట్స్ అన్ని కూడా వేరుగా ఉన్నాయి. నా పాప స్వభావం పాపానికి దాసుడిగా ఉన్నప్పుడు నా మైండ్ లో ఉన్న నేను నిశ్చయించి ఎలా చేయగలను? నేను చేయలేను కదా. అది పౌలు చెప్తున్నాడు అన్నమాట. ఎలా అనగా నేను చేయనది నేను ఎరుగను, అంటే నా కంట్రోల్ లేదు అక్కడ. ఇన్వాలంటరీగా నాకు సంబంధం లేకుండా అవన్నీ కూడా వెళ్ళిపోతుంది నా స్థితి. అది నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నది చేయుచున్నాను. నిశ్చయింపనిది నేను చేసిన ఎడల, అంటే మరి నా మైండ్ లో నాకు నచ్చలేదు కదా, అది అటువంటిది చేస్తున్నాను. కానీ నాకు నచ్చలేదు అన్న ఒక మాట ఉంది చూసారా, దాన్ని బట్టి నేను ఏం చెప్తున్నాను? ఎందుకు నచ్చలేదు తెలుసా? దేవుడికి అది నచ్చదు అన్న మాట నా మైండ్ లో ఎంటర్ అయిపోయింది కాబట్టి నాకు కూడా అది నేను ఇచ్చయించట్లేదు. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనట్లు ఒప్పుకుంటున్నాను నేను. అంతే కదా. మరి ఎందుకు ఇచ్చయించట్లేదు నేను? అది దేవునికి నచ్చదు గనుక ధర్మశాస్త్రం మంచిది అని చెప్పి ఒప్పుకుంటున్నాను నేను నా మైండ్ లో. కానీ మైండ్ దగ్గర అయిపోతుంది. అక్కడ చూద్దాం, ముందుకెళ్దాం. కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు అంటే, మరి నా యందు నివసించే పాపము చేస్తుంది, నేను కాదు అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు? అక్కడ 2 ఉన్నారు అక్కడ. సో నా మనసులో వచ్చింది నేనున్నాను, కానీ నా స్వభావము, ద ఒరిజినల్ మీ ఆఫ్ ఫ్రమ్ ద బిగినింగ్, నేను తల్లి గర్భములోంచి వచ్చిన నా ప్రాచీన స్వభావము ఆ మైండ్ లో వచ్చి చేయడానికి ఒప్పుకోవట్లేదు. సో నాలో ఇన్హెరెంట్ గా ఉన్న పాపము చేస్తుంది ఈ కార్యాలన్నీ. పాపము నన్ను దాసుడిగా చేసుకుని, నా శరీరాన్ని క్యాప్టివ్ గా తీసుకుని, నా స్వభావాన్ని క్యాప్టివ్ గా తీసుకుని పాపం అంతా చేపిస్తుంది. నేనైతే అలా చూస్తున్నాను, కేవలం ఒక స్పెక్టేటర్ లా ఉండిపోయాను నేను అక్కడ మైండ్ లో. నా మనసులో ఇచ్చయించింది ఏంటి? దేవుని వాక్యం ఇచ్చయించాను. దొంగిలకూడదు అని ఇచ్చయించుకుని పెట్టుకున్నాను మైండ్ లో. కుదరట్లేదు, చేయడానికి కుదరట్లేదు. దొంగతనం చేసేస్తున్నా, వెళ్ళి పరిగెట్టుకు వెళ్ళాను, డబ్బులు తీసుకుని దొంగతనం చేసి వచ్చాను నేను. అది ఫిజికల్ గా జరిగింది. మైండ్ లో మాత్రం దొంగతనం చేయకూడదు అన్న మాట ఉంది, అది చాలా మంచిది అన్న మాట ఉంది. ముందుకెళ్దాం. కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. ఇప్పుడు అర్థమైపోయింది నాకు. నా బాడీ లోపల ఈ బిల్ట్, ఈ స్పిరిచువల్ బీయింగ్ లోపల, మొత్తం బాడీ, మైండ్, సోల్ అనే ఎంటైరింగ్ లో మంచిది అనేది ఏమి కూడా లేదు. నేను జస్ట్ అలా ఉండిపోవాల్సి వస్తుంది అంతే. సైలెంట్ గా పాపం జరుగుతుంటే చూస్తూ నేను ఉండాలి. ఎందుకు? నేను అమ్మబడిపోయాను, నేను దాసుడిని అయిపోయాను నేను. ముందుకెళ్దాం. నా యందు అనగా నా శరీరం ముందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దాని చేయుట నాకు కలుగుట్లేదు. కోరిక ఉంది, ఏ లాభం? ప్రొడ్యూస్ అయితే చేయట్లేదు. సో గుండె ఇలా బాగా పంచే అని చెప్పేస్తున్నాడు గుండెకి. గుండె మాత్రం ఏమీ మారదు, అలాగే కుళ్ళిపోయిన ప్రకారం రక్తం ప్రవహింపకుండా అలాగే ఫంక్షన్ చేస్తుంది. సో ఆ మాట ధర్మశాస్త్రం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కోరిక రావడం వల్ల ప్రయోజనం ఏమీ
లేదు. రీజన్ ఏంటి అంటే సంథింగ్ ఎల్స్ మన బాడీలో ప్రాసెస్ ఉంది కనుక. మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుట లేదు. 19వ వచనము, నేను చేయగోరు మేలు చేయగోరని కీడు చేయుచున్నాను. ఏది చేద్దాం అనుకుంటున్నానో చేయలేకపోతున్నాను. మంచిది అది. ఏది చేయకూడదని నాకు తెలుసు, దొంగతనం చేయకూడదు అన్నారో అది పర్ఫెక్ట్ గా అంటే ముందు ఎక్కువగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. 20, నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. సో నా మనస్సు అనేది నేను కోరట్లేదు, ధర్మశాస్త్రం తెలుసుకున్నాను, ఇది చేయకూడదని నాకు తెలుసు కనుక నేను నా కంట్రోల్ లేదు కనుక నేను అలా ఉండిపోయాను అన్నమాట. స్పెక్టేటర్ లా ఉండిపోయి నేను చేయట్లేదు ఆ పని, నా స్వభావం చేసుకుంటా వెళ్ళిపోతుంది పాపానికి దాసులైపోయి. సో నేను చేయట్లేదు కానీ నా యందు నివసించు ఆ పాపము ఎలా ఎంబెడ్ అయిపోయింది? పాపము, శరీరము, స్వభావం 3 కూడా కలిసిపోయి పనిచేస్తున్నాయి అక్కడ. కనుక ఏం జరిగింది? ముందుకు వెళ్దాం. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. కాబట్టి నా మైండ్ లో అయితే, నా మనసులో అయితే నేను కొద్దిగా మంచిగా ఉందాం అనుకుంటున్నాను. అందరూ అనుకుంటారు, ఇజ్రాయెల్ ప్రజలు అందరూ కూడా అదే అనుకుంటారు, దేవునికి చక్కగా నీతిగా బతికేద్దాం. ఎవ్వడు చేయలేడు. ఆ అనుకోవడం వరకే అయిపోతుందన్నమాట. అదన్నమాట ఆ మాట ఏంటంటే, మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నది. యాక్చువల్ గా చేయాలనుకుంటున్నాను కానీ జరిగేది మాత్రం, ఫలము మాత్రం, ఫ్రూట్ మాత్రం ఆల్వేస్ సిన్ సిన్ సిన్. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. దాన్నే నియమం అంటాం అన్నమాట. లా అంటే ఇంగ్లీష్ లో లా, ధర్మశాస్త్రానికి ప్రాసెస్ కి ఒకటే మాట పెట్టేశారు. లా అని తెలుగులో చక్కగా పెట్టారు. ధర్మశాస్త్రం వేరు, నియమం వేరు. ఇక నియమం ఉంది నాలో, ఈ ప్రాసెస్ జరుగుతుంది. అంతరంగ పురుషుని బట్టి నేను ధర్మశాస్త్రం అందు నేను ఆనందించుచున్నాను గాని నా లోపల ఉన్న నేను అంటే అంటే నా మనస్సు చాలా బాగుంది. నేర్చుకుంటుంటే పుస్తకంలో చదివితే చాలా బాగుంటది. అన్ని దేవుని వాక్యాలు భలే ఉన్నాయండి అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవ్వడు చేయడు దాన్ని. చాలా బాగుందండి అనేస్తారు దేవుని వాక్యం చదివి, కానీ ఎవ్వడు దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేడు. సో ఆ బాగుంది అనేవాడు ఎవడు అంటే ఆ లోపల ఉన్న ఒక మనస్సు ఉందన్నమాట. కానీ నా అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నేను ఆనందించున్నా, సర్టిఫికెట్ ఇచ్చేస్తాం మనం, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, దేవుని వాక్యం చాలా బాగున్నాయని. కానీ వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్ చూస్తే నా బాడీ పార్ట్స్ అన్నికి అస్సలు నాకు మైండ్ లో వచ్చిన ఒక్కటి కూడా నేను చేయలేను. నేను ఎవ్రీథింగ్ ఆపోజిట్. అంతా ఆజ్ఞలు అన్ని అతిక్రమమే. ఆ క్రమం తెలుసుకున్నాను, అంతా అతిక్రమము జరిగిపోతుంది. ముందుకు వెళ్దాము. వేరొక నియమం నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది ఆ వేరొక నియమం ఏం చేస్తుందంట? నా మనస్సునందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకున్నది. సో నా బాడీలో జరిగే ఈ ప్రాసెస్ ఏం చేస్తుంది అంటే, ఈ మైండ్ లో జరుగుతున్న దానికి ఫైట్ చేసి యు గెట్ అవుట్. నీ మైండ్ లో వస్తుందా? నీకు అసలు సంబంధం లేదు, ఐఎమ్ ఫైటింగ్ అగైనెస్ట్ యు. నిన్ను నేను ఈ శరీరానికి సంబంధించిన ఈ ప్రాసెస్ కి నేను బానిస చేస్తాను, క్యాప్టివ్ చేసుకుని. ఎందుకంటే పవర్ ఉంది అక్కడ, పాపానికి పవర్ ఉంది అక్కడ లోపల బాడీలో. ఎందుకంటే మన ఆదాము దగ్గర తెచ్చుకున్న శాపం అది. ఆ శాపము లోపల ఉండిపోవడం వల్ల మనము మంచి చేయడానికి పవర్లెస్, పాపం చేయడానికి పవర్ఫుల్. ఒక పవర్ హౌస్ మన లోపల ఆ పాపము ద్వారా, ఆ స్వభావము ద్వారా ఉంది. ఆ స్వభావం తెచ్చుకున్న స్వభావం మాట మనం ఆదాముని తెచ్చుకున్న ఆ స్వభావము. కాబట్టి ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయములలో ఉన్న పాప నియమనకు నన్ను చెరపట్టి లోబరుచుకున్నది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. సో ఇట్లాంటి స్థితిలో ఉన్న నేను మనిషిని, ఎస్పెషల్లీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఇంకా దారుణం అయిపోయింది. ధర్మశాస్త్రం లేనంత వరకు కొంత మేలు, దేవుని వాక్యం నేర్చుకున్న తర్వాత ఇంకా భయంకరమైన పరిస్థితి ఏంటి, ఇంకా ఎక్కువ చేస్తాను నేను. ఇంత దౌర్భాగ్యుని అయిపోయాను నేను. ఇటువంటి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపించును? ఒక క్వశ్చన్ వేసాడనమాట పౌలు. సో నీ ఎనాటమీ, నీ పాథాలజీ, నీ జబ్బు నీకంతా చూపెట్టి ఈ జబ్బుకి రెమెడీ ఏమిటి మానవుడా? సో తన్నే పెట్టుకున్నాడు స్టేట్ లో, ఎందుకంటే తను కూడా పార్ట్ కాబట్టి. ఇటువంటి మరణానికి సంబంధించిన ఇటువంటి దౌర్భాగ్యమైన శరీరము నుండి నన్ను ఎవరు విడిపించును అని చెప్పి అక్కడ దానికి ఆన్సర్ ఇచ్చాడన్నమాట. ఆ 1వ అధ్యాయం 17వ వచనంలో చెప్పిన దానికి ఆన్సర్ 6 అధ్యాయాలు తీసుకుని మనకి ఇక్కడ దాన్ని కంక్లూడ్ చేస్తున్నాడు. ఆన్సర్ ఏంటో చూద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు నేను
చెల్లించుచున్నాను. ఆన్సర్ ఇచ్చాడు అక్కడ. ఎవరు విడిపించును అంటే యేసు విడిపించును చెప్పడు, అలా చెప్పడు పౌలు. నేను ఐఎమ్ గివింగ్ యూ స్ట్రైట్ అవే మై థ్యాంక్స్ అండ్ మై ప్రైజెస్ బికాస్ దట్ ఇస్ ద ఆన్సర్, ఐ నో ఇట్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు? ఆరోగ్యంలో చెప్పేశాడు అక్కడ ఏం జరిగిందో. ఆ క్యూర్ ఏంటి? మన ప్రాచీన స్వభావము ఎక్కడైతే అక్కడ లింక్ ఉన్నదో ఈ పాపం అంతా జరగడానికి అది బయటికి వెళ్ళిపోవాలి, అది చచ్చిపోవాలి. అది అందుకనే దాన్ని తీసుకుని సిలువేస్తారు యేసయ్య. సో ఎవరైతే విశ్వసిస్తారో యేసయ్య ఆ మరణాన్ని, మరి ఎందుకు మరి యేసయ్య అంత శ్రమ ఓర్పుతో మరణము పొందునంతగా, సిలువ మరణము పొందునంతగా ఆయన విధేయత చూపెట్టి ఆ సిలువ ఎక్కారు అంటే మన ప్రాచీన స్వభావం చనిపోవాలి. ఆయన శరీరంలో అది పెట్టుకుని ఆయన మరణించారు గనుక ఇప్పుడు నేను పూర్తిగా మరణ శరీరం నుంచి యువతలకి విడుదల పొందాను నేను. అదేంటో మనం ఇంకా చదువుకోబోతున్నాం, రేపటి నుంచి మనం చదువుతాం అన్నమాట. ఆ ఫ్రీడమ్ ఏంటి, ఆ పవర్ ఏంటి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అనేది రేపటి నుంచి ఉన్నది. కానీ ఏం జరిగింది, ఆ పాథాలజీ, ఆ జబ్బు ఏంటో, ఆ జబ్బుకి రెమెడీ ఎక్కడుందో పౌలు ఇక్కడ తీసుకొచ్చాడు. అది రక్షణ. అందుకనే సువార్త విషయంలో నేను సిగ్గుపడువాడను కాను. నమ్ము ప్రతివానికి రక్షణ కలుగజేయు శక్తి సువార్తకు కలదు. ఎందుకంటే దేవుని నీతి ఆ సువార్త యందు బయలుపరచబడుతున్నది ఫ్రీగా, ఉచితంగా. ఎవరైతే విశ్వసిస్తారో ఆ విశ్వాసంలోనే అంతా ఉంది. విశ్వసించినప్పుడు ఈ మరణం జరుగుతుంది, వెనకాల ఈ ప్రాసెస్ ఉంది. ఇక్కడ ఆ ప్రాచీన స్వభావం యొక్క డెత్ అనేది ఆ విశ్వాసం బ్యాక్ సైడ్ ఉంది కనుక విశ్వాసంతో మనం ఎంటర్ అయినప్పుడు ఫ్రీగా మనకి దేవుడు ఉచితముగా నీతి ఇచ్చేశారు, జస్టిఫై చేసేశారు. అంతేకాకుండా ఫలం ప్రొడ్యూస్ చేయాలి. దేవుని కోరిక ఏంటి? మనలోంచి ఆత్మ సంబంధమైన నీతి ఫలం రావాలి. దానికి అడ్డుకుంటున్న ఒక సంథింగ్ ఉంది మనలో. ఏంటది? మన ఆదాము నుంచి తెచ్చుకున్న మన ఆ ప్రాచీన స్వభావం, దాన్ని తీసుకుని సిలువేశారు. మనం చనిపోయాము. అందుకని ధర్మశాస్త్రము డన్, నా డ్యూటీ అయిపోయింది. నువ్వు పాపం చేసావు, నీ గీతం మరణము, నువ్వు మరణించావు, నేను ఇంక పక్క వెళ్ళిపోతున్నాను, నా పని అయిపోయింది. 2500 వచ్చాను నేను, 32 AD నా డ్యూటీ అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయింది ధర్మశాస్త్రం అక్కడతో. ఇప్పుడు అర్థమవుతాయి మనకు వాక్యాలన్నీ కూడా. గలతీయులు రాసిన పత్రిక, కొలొస్సీయులు రాసిన పత్రిక, ప్రతి చోట ధర్మశాస్త్రం ఎందుకు కొట్టివేయబడింది, ఎందుకు క్యాన్సిల్ అయిపోయింది, ఎందుకు దాని డ్యూటీ అయిపోయింది, ఇవన్నీ కూడా ఇప్పుడు స్పష్టంగా మనకు అర్థమవుతాయి అన్నమాట. ఎందుకంటే దేవుడు ఒక నవీన స్వభావం తీసుకొచ్చి ఆ ఫలము ఫలించుటకు ధర్మశాస్త్రానికి లింక్ లేకుండా ఆత్మ ద్వారా ఒక పవర్ ని మనకి లోపలికి ఇచ్చి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఎందులో ఉంటుంది అదంతా ఇప్పుడు జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లా చెప్తున్నాను మీకు. ఆ పవర్ తో ఇప్పుడు మనం ఒక నూతన జీవితము, నవీన జీవితం మనము జీవిస్తూ దేవునికి మహిమపరుస్తూ ఆ అంతము దేవుడు ఇచ్చిన ఆ కృపావరమైన నిత్య జీవం మనము పొందుకొనబోతున్నాము. సో 25వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆన్సర్ అన్నమాట, క్వశ్చన్ ఆన్సర్ అది. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. నా స్టేట్ ఏంటి అంటే, యేసయ్యలోకి రాకముందు మనం ఎటువంటి స్టేట్ లో ఉంటాము అంటే, మనస్సు విషయంలో ధర్మశాస్త్రాన్ని బాగానే ఉందని ఒప్పుకుంటాం అన్నమాట. అంటే అందరూ కూడా సర్టిఫికేట్ ఇవ్వడం చాలా ఈజీ. దేవుని మాట వండర్ఫుల్, ఇది చేయాలనుకుంటున్నాను కానీ చేయడు. సో శరీర విషయంలో పాపానికి నేను దాసుడని, ఆ దాసత్వము నుంచి మనల్ని విడిపించిన యేసయ్యకు, తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను అని చెప్పి ఆ ముందు వచ్చిన మాట. అది ఎంత దౌర్భాగ్యుడను, ఆ మరణముకు లోనుకు శరీరం నన్ను విడిపించువాడెవడు? ఆ విడిపించడమే మనలను ఈ దాసత్వం నుంచి ఒక విమోచనకి, అంటే ఫ్రీడమ్ కి వైపు యేసయ్య మనల్ని తీసుకొచ్చారు. ఇది రక్షణ యొక్క కథ, ద స్టోరీ ఆఫ్ సాల్వేషన్. ఇది మనం ఈ వచనం అర్థం చేసుకోవడానికి మనం పడిన ప్రయాసం గుర్తుందా మీకు? ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం మనం? ఆది కాండంలో దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఆజ్ఞ నుంచి స్టార్ట్ చేసుకొచ్చాం మనం అక్కడ నుంచి ఆ ప్రయాణం చేసి ఉండకపోతే ఈ 7వ అధ్యాయం మనం ఎప్పటికీ అర్థమయ్యేది కాదు. ఎందుకు రోమీయులకు రాసిన పత్రిక ఇంత కష్టంగా ఉంటుంది అంటే, ఈ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడానికి ఈ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆది కాండము, నిర్గమకాండము, గలతీయులకు రాసిన పత్రిక, ఇవి చదివిన తర్వాత రోమాలకు వచ్చి మనం 1 నుంచి ఈ 7కి వచ్చినప్పుడు ఈ 7వ అధ్యాయంలో కంక్లూజన్ మనకి స్పష్టంగా అర్థమైంది.
నాకేం డౌట్ లేదు, మీరు వెంటనే ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా స్పష్టంగా మీ మైండ్లోకి వెళ్ళిపోయిందని నాకు ఆల్రెడీ తెలిసిపోయింది నాకు. ఎందుకంటే నేను కూడా ఈ జర్నీ మీతో పాటు చేశాను ఇది. ఎందుకంటే ఇది అంత ఈజీ కాదు ఈ ఈ ప్రయాణం అనేది, ఇది అర్థం చేసుకోవడం అనేది. ఎందుకంటే ధర్మశాస్త్రమే తప్పని చెప్పేసి అనేక బోధనలు నేను వింటున్నాను. దేవుడు మనకి ఏం చెప్పారు చూసారా, ఆ డివిజన్, ఆ డిఫరెన్షియేషన్, ఆ సీక్వెన్స్, ఆ ప్రాసెస్, ఆ ఎనాటమీ, ఆ పాథాలజీ, అంటే నీ లోపల ఏమున్నాయో మనకి చూపెట్టారు, మనలో జబ్బు ఏంటో మనకు చూపెట్టారు, రెమెడీ ఏంటో చెప్పారు, క్యూర్ ఏంటో చూపెట్టారు, గిల్టీ ఏమైనా ఎందుకో మనం ప్రూవ్ చేశారు మనకి. మనం అంటే ప్రపంచంలో ప్రతి మానవుడు ఎందుకు గిల్టీగా ప్రూవ్ చేశారు, అద్భుతంగా తీసుకొచ్చారు దేవుడి వాక్యాన్ని. అందుకనే దేవుని వాక్యం అంత మధురమైనది, జుంటి తేనె ధారల కంట అంత తీయనైనది అని చెప్పి మనము రుచి చూచి తెలుసుకుంటున్నాం దేవుడిని అన్నమాట. దేవునికి మహిమ స్తోత్రం కలుగును గాక. ఈ రోజుతో మనం ఇక్కడ స్టాప్ చేసి 8వ అధ్యాయం నుంచి ఫ్రెష్ గా మళ్ళీ రేపటి నుంచి మొదలు పెట్టుకుందాం.